హలో అండి, అందరికీ నమస్తే. సో ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఒక మంచి శుభవార్త అయితే అందజేసిందనమాట మన ప్రభుత్వము, అంటే కేంద్ర ప్రభుత్వం అనమాట. సో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళకు 5 లక్షల రూపాయలు అయితే ఇస్తారనమాట. అంటే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే అది మొత్తం కూడా మీకు కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి అయితే ఈ యొక్క వీడియో అనేది యూజ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఆడపిల్లలు ఉన్న కుటుంబానికి 5 లక్షలు ఇచ్చే పథకం అనమాట. దరఖాస్తు చేసుకునే విధానం అన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. భారతదేశంలో మహిళా సాధికారత మరియు విద్యపై దృష్టి ప్రతి సంవత్సరం బలంగా పెరుగుతుందన్నమాట. బాలికల భవిష్యత్తుకు మద్దతుగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించింది. వీటిలో సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్ల ఉన్న కుటుంబాలకు అత్యంత ప్రతిఫలదాయకమైన మరియు సురక్షితమైన పొదుపు ఎంపికలలో ఒకటిగా నిలుస్తుందన్నమాట. ఇది వచ్చేసి 2015లో బేటీ బచావో బేటీ పడావో చొరవ కింద ప్రారంభించబడిన ఈ పథకం తల్లిదండ్రులు తమ కుమార్తెల ఉన్నత విద్య, వివాహం మరియు భవిష్యత్తు భద్రతల కోసం ఆర్థిక ఒత్తిడి లేదా రుణాల భారం లేకుండా క్రమ పద్ధతిలో పొదుపు చేయడంలో సహాయపడడం లక్ష్యంగా అయితే పెట్టుకుందనమాట. మీరు ముందుగానే ప్రారంభించి నెలకు 1000 రూపాయలు ఆదా చేస్తే మీ కుమార్తెకు 21 ఏళ్ళు వచ్చేసరికి 5 లక్షలకు పైగా నిధిని అయితే సృష్టించవచ్చు అనమాట. ఈ శక్తివంతమైన పొదుపు పథకం ఎలా పనిచేస్తుందో మరియు ప్రతి తల్లిదండ్రులు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అర్థం చేసుకుందాం. సుకన్య సమృద్ధి యోజన అంటే ఏంటి? సుకన్య సమృద్ధి యోజన అనేది ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం అనమాట. ఇది ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం రూపొందించబడింది. ఇది అన్ని పొదుపు పథకాల్లో అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని నిర్ధారిస్తుంది అనమాట. ప్రస్తుతం ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన సంవత్సరానికి 8% అంటే 8% కంటే ఎక్కువ వడ్డీ రేటునైతే అందిస్తుందన్నమాట. ఇది చాలా ఫిక్స్డ్ డిపాజిట్ లేదా రికవరింగ్ డిపాజిట్ల కంటే చాలా ఎక్కువ అనమాట. ఉత్తమ భాగం రాబడి పూర్తిగా పన్నురహితంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే ఈ పథకం యొక్క ప్రధాన ముఖ్యాంశం అయితే చూసుకోవచ్చు. అర్హత వచ్చేసి 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఆడపిల్లలు పేరు మీద ఖాతానైతే తెరవచ్చు అనమాట. ఎవరు తెరవగలరు కనుక చూసుకుంటే ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు మాత్రమే ఈ యొక్క ఖాతాను తెరవగలరు. ఇది ఎక్కడ తెరవాలి ఏంటని చూసుకున్నట్లయితే మీరు భారతదేశంలోని ఏదైనా పోస్ట్ ఆఫీస్ లేదా అధీకృత బ్యాంకుల్లో ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవచ్చు అనమాట. కనీసం డిపాజిట్ ఎంత చేయాలంటే ఖాతాను యాక్టివ్గా ఉంచుకోవడానికి సంవత్సరానికి మీరు 200 రూపాయలనైతే మీరు కనీస డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. గరిష్ట డిపాజిట్ కనుక చూసుకున్నట్లయితే సంవత్సరానికి మీరు 1.5 అంటే 1.5 లక్షలు మీరు గరిష్ట డిపాజిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాల పరిమితి ఎలా ఉంటుందంటే ఖాతా తెరిచిన తేదీ నుండి సంవత్సరాలు పరిపక్వం చెందుతుంది. డిపాజిట్ వ్యవధి మీకు 15 సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క డబ్బు అనేది డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత అది పరిపక్వత వరకు వడ్డీని సంపాదిస్తూనే ఉంటుంది. ఇది మీ కుమార్తె ఆర్థిక స్వాతంత్రాన్ని పొందేందుకు సులభమైన కానీ శక్తివంతమైన సాధనంగా చేస్తుందన్నమాట. నెలకు 1000 రూపాయలు ఆదా చేసి 5 లక్షలకు పైగా అయితే మీరు సంపాదించుకోవచ్చు అనమాట. మీ పొదుపులు కాలక్రమేణా ఎలా పెరుగుతాయో ఒక ఉదాహరణగా అర్థమైతే చేసుకోవచ్చు. మీరు నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే మీ మొత్తం సహకారం 1.8 లక్షలు అయితే అవుతుందన్నమాట. ప్రస్తుతం 8% వడ్డీ రేటు ప్రకారం 21 సంవత్సరాల తర్వాత మీ మెచ్యూరిటీ విలువ దాదాపు 5.3 లక్షలు అయితే అవుతుందన్నమాట. ఈ మొత్తం మీ కుమార్తెకు మద్దతు ఇవ్వడంతో ప్రధాన పాత్ర అయితే పోషిస్తుందన్నమాట. ఉన్నత విద్య, వృత్తి శిక్షణ, అలాగే వివాహ ఖర్చులు లేదా ఏదైనా ఇతర భవిష్యత్తు ఆర్థిక లక్ష్యం కోసం అదనంగా ఈ యొక్క పథకం అమ్మాయికి 18 ఏళ్ళు నిండిన తర్వాత పాక్షికంగా డబ్బు ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తుంది. ఇది ఆమె కళాశాల విద్యకు నిధులు సమకూర్చడంతో సహాయపడుతుంది అనమాట. ఈ యొక్క SSY సుకన్య సమృద్ధి యోజన కింద పన్ను ప్రయోజనాలు ఏంటని కనుక చూసుకున్నట్లయితే
సంవత్సరానికి 1.5 లక్షల వరకు పెట్టుబడులు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపుకు అర్హత అయితే పొందుతాయన్నమాట. సో సంపాదించిన వడ్డీ పన్నురహితం, మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా పన్నురహితం అనమాట. సో ఇది వచ్చేసి ఈ ట్రిపుల్ మినహాయింపు అంటే ఈ యొక్క 3 మినహాయింపులు SSYని అంటే సుకన్య సమృద్ధి యోజనని భారతదేశంలో అత్యంత పన్ను సమర్థవంతమైన పెట్టుబడి పథకాలలో ఒకటిగా అయితే చేస్తుందన్నమాట. ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవడానికి అవసరమైన పత్రాలు కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ వచ్చేసి ఆడపిల్ల యొక్క జనన ధృవీకరణ పత్రం, అమ్మాయి పుట్టిన ధృవీకరణ పత్రం అనమాట. తర్వాత బాలిక మరియు తల్లిదండ్రులు లేదంటే సంరక్షకుల యొక్క ఆధార్ కార్డు, సంరక్షకుని యొక్క చిరునామా రుజువు అనమాట. తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, సైజు ఛాయాచిత్రాలు అదే ఫోటోలు అనమాట. సో సమర్పించిన తర్వాత ఖాతా వెంటనే తెరవబడుతుంది మరియు మీకు అన్ని వివరాలతో కూడిన పాస్బుక్ కూడా అందించబడుతుంది అనమాట. సో ప్రత్యేక సందర్భాల్లో ఏం జరుగుతుంది, ప్రతి తల్లిదండ్రులు ఈ యొక్క SSYలో సుకన్య సమృద్ధి యోజనలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి, నేటి కాలంలో విద్యా ఖర్చులు మరియు జీవన వ్యయాలు వేగంగా పెరుగుతున్నాయి. సో మీ కుమార్తె భవిష్యత్తు కోసం ముందస్తు ప్రణాళికను వేసుకోవడం వల్ల ఆమె తన కలలను సాధించడంలో ఆర్థిక అడ్డంకులు ఎదుర్కోకుండా ఉంటుందన్నమాట. ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజన కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు, ఇది మీ బిడ్డకు సాధికారత మరియు భద్రతను అందించే వాగ్దానం అనమాట. క్రమం తప్పకుండా చిన్న మొత్తాలను విరాళంగా ఇవ్వడం ద్వారా మీరు ఆమె ఉన్నత విద్య, కెరీర్ మరియు వివాహానికి పునాది వేస్తున్నారనమాట. సో చివరి ఆలోచనలు ఏంటంటే, మీకు 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఆడపిల్ల ఉంటే ఆలస్యం చేయకండి. సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా అధీకృత బ్యాంకును సందర్శించి సో ఈరోజే సుకన్య సమృద్ధి యోజన ఖాతానైతే తెరవండి. నెలకు 1000 రూపాయలు మాత్రమే ఆదా చేయడం ద్వారా మీరు ఆమె భవిష్యత్తు కోసం 5 లక్షలకు పైగా సురక్షితమైన మరియు హామీ ఇవ్వబడిన నిధిని నిర్మించుకోవచ్చు అన్నమాట. సో ఈ యొక్క మొత్తం సేకరించిన వడ్డీతో సహా తల్లిదండ్రులకు లేదా చట్టపరమైన సంరక్షకుడికి తిరిగి చెల్లిస్తారనమాట. సో కుటుంబం వేరే ప్రదేశానికి మారితే ప్రయోజనాలను కోల్పోకుండా ఖాతాను భారతదేశంలో ఎక్కడికైనా సులభంగా మార్చుకోవచ్చు అనమాట, బదిలీ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు. సో వెంటనే మీరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ యొక్క ఖాతాని తెరవండి, యూజ్ అయితే అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.